చాక్లెట్ కంపెనీ కూడా బయట దేశం వాడు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళను ఎందుకు నువ్వు నన్ను రీజన్ అడుగు, నేను కష్టంగా చెప్తా. ఓకే. కేటీఆర్ దగ్గర ఉన్న జయేష్ రంజన్నే నువ్వు తీసుకుపోయినావు, కొట్టుని పట్టుకపోలే కదా. ఈ 10 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి, ఈ 10 సంవత్సరాల జయేష్ రంజన్ గారు ఏం సాధించిండ్రు చెప్పండి. ఆయన ఎందుకు తీసుకుపోయినావు, ఆయన ఏం సాధిస్తాడని తీసుకుపోయినావు. సాధించలే అంటే తీసుకోపోదు, సాధించడం అంటే సాధించలేని అవతలే అవుతాయి. అలా సాధించలేదని చెప్పినా నువ్వు ఇరకపోతావు, సాధించిన ఆయన ఇరకపోతావు. నా దృష్టిలో ఆయన ఏం సాధించలే జయేష్ రంజన్ అంటూ. ఎందుకు తీసుకుపోయినావు అబద్ధాలు ఎట్లా. కానీ దీని మీద క్లారిటీగా జయేష్ రంజన్ అంటోని ఎందుకు నువ్వు అక్కడికి తీసుకుపోయినావు, ఆయనతోని మీకు వచ్చిన లాభం ఏంటి. మరి గతంలో కేటీఆర్ ఒక ఫ్యాక్టరీ కూడా తేలేదంటే మరి దానికి జయేష్ రంజన్ బాధ్యుడు కాడా. జయేష్ రంజన్ బాధ్యుడు అయితే మరి నువ్వెట్లా, నీకైతే హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, నీకు ఎవడో ఒకటి అనువాదం చేయాల్సిందే. కేటీఆర్ కంటే సొంతంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు, మేనేజ్ చేస్తాడు.